నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి, అలాగే మనల్ని వేధించే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి మన పురాతన హిందూ శాస్త్రాలు చెప్పిన ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మక పరిష్కారాలు ఏమిటి అనేది ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంతో కష్టపడి పనిచేస్తున్నా ఎక్కడో ఆశించినంత విజయం దక్కదు. పైగా ఆర్థిక సమస్యలు చుట్టుముడుతుంటాయి. అసలు ఎందుకిలా జరుగుతుంది? మన ఇంట్లోని వాతావరణం లేదా మనం రోజూ చేసే చిన్న చిన్న పొరపాట్లే ఈ దురదృష్టానికి కారణం కావచ్చా? రండి, ఆ దాగి ఉన్న అసలు కారణాలను ఈరోజు డీకోడ్ చేద్దాం. ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన 5 అంశాలు చూస్తే: 1. లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుంది? 2. సంధ్యా సమయంలో చేయాల్సిన పనులేంటి? 3. సాయంత్రం వేళ నిద్రపోవచ్చా? 4. ఆ సమయంలో ఇల్లు ఊడవచ్చా? మరియు 5. ఈ ఆచారాల వెనుక తాగి ఉన్న అసలైన వాస్తవాలు ఏంటి? ఇలా అన్నీ వరుసగా చూద్దాం. సరే, ముందుగా మొదటి అంశానికి వద్దాం. లక్ష్మీ నివాస స్థానాలు. అసలు అమ్మవారు ఎలాంటి వాతావరణంలో ఉండటానికి ఇష్టపడతారో తెలుసుకుంటే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. చూడండి, మన ఆధ్యాత్మిక గ్రంథాలు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. పవిత్రత, ప్రశాంతత, పాలు, పూలు, పసుపు కుంకుమ, దీపం, గోవులు, అలాగే ధనధాన్యాలు ఇవన్నీ ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో ఉంటాయో అక్కడ ఒక అద్భుతమైన, పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. సరిగ్గా ఇలాంటి చోటే సంపద అనేది నిలకడగా ఉంటుంది. దీన్ని బట్టి మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది కదూ. ఒకవైపు పవిత్రత, సద్గుణాలున్న ఇల్లు, ఇక్కడ అమ్మవారు స్థిరంగా ఉంటుంది. మరోవైపు సోమరితనం, అశాంతి, ఎప్పుడూ గొడవలు పడే ఇల్లు. ఇలాంటి నెగటివ్ వాతావరణం ఉండే చోటు నుండి లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుందని మన శాస్త్రాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఇక రెండవ అంశం, సంధ్యవేళ పనులు. సూర్యాస్తమయం అయ్యే ఈ ప్రదోషకాలమనేది చాలా చాలా కీలకమైన సమయం. కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవడానికి ఇది ఎంతో ముఖ్యమైనదని చెబుతారు. మరి ఆ సంధ్యా సమయంలో ఏం చేయాలి? సూర్యాస్తమయ సమయాల్లో సూర్యనమస్కారం చేయడం, ఇంట్లో పూజామందిరంలోనూ మరియు తులసీ మొక్క దగ్గర చక్కగా దీపం వెలిగించడం, అలాగే మన పితృదేవతలను స్మరించుకోవడం ఇవి తప్పనిసరి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఆగిపోయి ఇంట్లోకి ఒక పాజిటివ్ వెలుగొస్తుందట. పైగా ఆటంకాలను తొలగించే పెద్దల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని గట్టి నమ్మకం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యాంశముంది. చీకటి అనేది ప్రతికూల శక్తులకు నిలయం. అందుకే ఆ సమయంలో ఇల్లు ప్రకాశవంతంగా ఉండాలి. చీకటిని తరిమికొట్టి ఇంట్లోకి వెలుగును ఆహ్వానిస్తే మనశ్శాంతి దూరం కాకుండా ఉంటుంది. అలాగే ఆర్థిక నష్టాలను కూడా అరికట్టవచ్చని పెద్దలు చెబుతారు. ఇప్పుడు మూడవ అంశానికి వెళ్దాం. సాయంత్రం నిద్రపోవచ్చా? మన ఇళ్లల్లో పెద్దవాళ్లు ఎప్పుడూ చెప్పే ఒక కామన్ రూల్ ఇది. దీని ఆధ్యాత్మిక పర్యవసానాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు సాయంత్రం పూట నిద్రపోతే నిజంగానే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుందా? ఉదయం లేదా సాయంత్రం సంధ్యావేళల్లో నిద్రపోతే అమ్మవారికి కోపం వస్తుందని మన గ్రంథాలు ఎందుకు అంత ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాయనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్ అండి. ఆ పవిత్రమైన సమయంలో సోమరితనంతో నిద్రపోతూ కాలాన్ని వృధా చేయకూడదు. దానికి బదులు యాక్టివ్గా మేల్కొని ఉండి దైవ ప్రార్థన లాంటి మంచి పనుల్లో ఉంటూ ఆ సంధ్యాలక్ష్మిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఏదేమైనా సరే, సోమరితనముంటే అక్కడ శ్రేయస్సు ఉండదు, అంతే కదా. తర్వాత 4వ అంశం, సాయంత్రం ఇల్లు ఊడవచ్చా? సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవడం ఎందుకు కఠినంగా నిషేధించబడింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. దీని వెనుక అసుర సంధ్య అనే ఒక చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉంది. అసుర సంధ్య అంటే ఆ సమయంలో ధర్మానికి విరుద్ధమైన నెగటివ్ శక్తులు చాలా యాక్టివ్గా ఉంటాయట. అందుకే ఆ టైంలో ఇల్లు ఊడవడం అనేది సాక్షాత్తు ఆ మహాలక్ష్మిని చీపురుతో బయటకు పంపించేయడంతో సమానం అని ఆధ్యాత్మికంగా వివరిస్తారు. మరి ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? దీనికి కూడా స్పష్టమైన రూల్స్ ఉన్నాయి. ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే ఇల్లు ఊడవాలి. సాయంత్రం 5 గంటల తర్వాత ఇక శుభ్రపరిచే పనులన్నీ ఆపేయాలి. దానికి బదులు ఆ సమయంలో చక్కగా దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. అప్పుడే మన ఇల్లు ఆశీర్వాదాలను అందుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక చివరిగా 5వ అంశం, ఈ ఆచారాల వెనుక ఉన్న వాస్తవాలు. ఇప్పటివరకు మనం ఆధ్యాత్మిక కోణాన్ని చూశాం కదా. ఇప్పుడు ఈ కఠినమైన రూల్స్ వెనుక ఉన్న
అసలైన చారిత్రక అలాగే ప్రాక్టికల్ లాజిక్ ఏంటో డీకోడ్ చేద్దాం. సాయంత్రం ఇల్లు ఓడిస్తే లక్ష్మీదేవిని బయటకు పంపించేసినట్లే అనే మన ఆధ్యాత్మిక నమ్మకానికి అసలైన చారిత్రక వాస్తవానికి ఉన్న లింక్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి కరెంటు లేని పాత రోజుల్ని ఊహించుకోండి. సూర్యాస్తమయం కాగానే ఇల్లు మొత్తం గాఢాంధకారంలో మునిగిపోయేది. సరిగ్గా పాయింట్ అక్కడే ఉంది. కరెంటు లేని ఆ చీకటి ఇళ్లలో ఊడడం వల్ల ఏం జరిగేది? మనకు తెలియకుండానే చిన్న చిన్న విలువైన వస్తువులు, నాణేలు లాంటివి చెత్తతో పాటు బయటకు వెళ్ళిపోయేవి. ఆ చీకట్లో వాటిని గమనించకుండా బయటపారేస్తే తిరిగి పొందటం అసాధ్యం. అంటే ధనాన్ని నష్టపోయినట్లే కదా? కేవలం వస్తువులే కాదు సుమా, ఇందులో ప్రాణాపాయం కూడా ఉంది. చీకటి పడ్డాక ఇంటి మూలల్లో చెత్తను కదిపితే అక్కడ దాక్కున్న పాములు, విషపురుగుల వల్ల ప్రమాదం జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితుల నుండి కాపాడటానికే సాయంత్రం వేళ ఆ శుభ్రత పనులు వద్దని ఒక నియమంగా పెట్టారు. సో మనం ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఇదంతా విన్నాక ఒక విషయం అర్థమవుతుంది కదూ? మన సంప్రదాయాల వెనుక ఉన్న ఈ ప్రాక్టికల్ సైన్స్ను, లాజిక్ను అర్థం చేసుకుంటే వాటిని మనం కేవలం ఒక గుడ్డి నమ్మకంలా కాకుండా మరింత అర్థవంతంగా పాటించగలం. కేవలం ఆధ్యాత్మికతే కాదు, ఆ నియమాల వెనుక మన భద్రత కూడా దాగి ఉండటం నిజంగా అద్భుతం కదూ? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.